రాష్ట్రంలో భూమి హక్కుల స్పష్టత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ లాగా ప్రతి రైతుకు ప్రత్యేక గుర్తింపు కోసం భూధార్ కార్డ్ జారీ చేయనున్నారు. ఒకే కార్డుతో భూస్వామ్య హక్కు, సర్వే నెంబర్లు, భూ సరిహద్దులు క్లియర్ గా తెలుస్తాయి. 1 కోటి మంది రైతులకు ఈ కార్డులు ఇవ్వడానికి పెద్ద ఎత్తున సర్వే కార్యక్రమం చేపట్టింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు భూ హక్కులు పూర్తి స్థాయిలో కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ఆధార్ తరహాలో భూధార్ కార్డు పరిచయం చేస్తున్నారు. మొదటి విడతలో 1 కోటి మంది రైతులకు ఈ కార్డులు అందించేందుకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ప్రతి జిల్లా నుంచి 70 గ్రామాలు, మొత్తంగా 2310 గ్రామాలు ఈ ప్రత్యేక సర్వే కోసం ఎంపికయ్యాయి. పాత రికార్డులు, సెటిల్మెంట్ పత్రాలు, వంశపారంపర్య హక్కులు ఏది నిజం, ఏది తప్పు అన్నది ఒక్కో ఇంటికి వెళ్లి క్లియర్ సర్వే చేసి చెప్తారు అధికారులు. దీనికోసం రాష్ట్రం మొత్తం మీద 3454 లైసెన్స్డ్ సర్వేయర్లు పనిచేస్తారు. వీళ్ళు ప్రతి సర్వే నెంబరు అసలైనదేనా, మ్యాప్కి సరిపోతుందా, సరిహద్దులు మారాయా, భూమి ఆక్రమణ జరిగిందా అన్నింటినీ గ్రౌండ్ లెవెల్లో చెక్ చేస్తారు. ఈ క్రాస్ వెరిఫికేషన్ తర్వాత చివరి దశలో భూధార్ కార్డు రైతు పేరుతో జారీ అవుతోంది. ప్రతి రైతు దగ్గర ఉండే ఈ కార్డు ద్వారా రుణాలు, పంట బీమా, సబ్సిడీలు, భూమి కొనుగోలు, మార్పిడి అన్నీ మరింత సులభం అవుతాయని అన్నారు అధికారులు. రైతుకి ఉన్న సబ్ డివిజన్లకి భూ ఆధార్ నంబర్లను కేటాయించడంతో పాటు ఒక వ్యక్తికి తన ల్యాండ్ పార్సల్స్ అన్నిటికీ కేటాయించబడిన నంబర్లను ఒక దగ్గరికి తీసుకురావడం కోసం భూ ఆధార్ కార్డు అనే ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా ఏంటంటే మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటే ఈ ల్యాండ్ డిజిటలైజేషన్ కార్యక్రమం చాలా కీలకంగా మారింది. సుమారుగా మన తెలంగాణలో ఒక 20% గ్రామాలలో ఇప్పటికీ కెడస్ట్రియల్ మ్యాప్స్ అనేవి లేవని చెప్పేసి మేము భావిస్తున్నాము. కెడస్ట్రియల్ మ్యాప్స్ అనేది ఫస్ట్ మనము ఈ డిజిటల్ అగ్రిమిషన్లో భాగంగా మనము ఈ భూ ఆధార్ కార్డు అనే ప్రక్రియ ఈ కెడస్ట్రియల్ మ్యాప్ లేని గ్రామాల్లో చేపడితే 100% అచీవ్మెంట్ అనేది మనకి తొందరగా జరిగే అవకాశం ఉంటుంది. ఈ డిజిటల్ అగ్రిమిషన్ పథకంలో భాగంగా భూ ఆధార్ కార్డు అనేది అత్యంత కీలకంగా మారనుంది. భవిష్యత్తులో వ్యవసాయ శాఖకు సంబంధించి కానీ ఈ రైతులకు సంబంధించిన ఎటువంటి సంక్షేమ పథకాలు పొందాలంటే కూడా ఈ భూ ఆధార్ కార్డు అనేది కీలకంగా మారనుంది. భూమిపై వివాదాలు, అక్రమ రిజిస్ట్రేషన్లు, సరిహద్దు తగాదాలు ఇవన్నీ తగ్గడమే భూధార్ కార్డుల ప్రధాన ఉద్దేశం. అయితే ఇవన్నీ పూర్తి స్థాయిలో జరిగితే రైతులకు మరింత లాభం జరగనుంది.